22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కామెంట్స్. రాష్ట్ర ప్రజలు జగన్ మంచి చేయలేదని తీర్పు చెప్పారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. భవిష్యత్తు తరాల కోసం ప్రజలు చారిత్రాత్మక తీర్పు చెప్పారు. ఎక్కడ సజ్జలు, ఎక్కడ విజయసాయి, ఎక్కడ పెద్దిరెడ్డి, ఎక్కడ సుబ్బారెడ్డి, ఎక్కడ ఈ దొంగల ముఠ, దోపిడీ ముఠ, వైసీపీ రావందులు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర ప్రజల సంపదని జలగల్లాగా పీడించి సామంతుల రాజుల్లాగా పాలించేటువంటి సగం ఇక అయిపోయింది, ముగిసిపోయింది. ఓటేసిన ప్రజలను హింసిస్తే ఏం జరుగుతుందో ఈ రాష్ట్ర ప్రజలు ఈ ఫలితాలు బట్టి ఈ వైసీపీ నాయకులు తెలుసుకోవాలి. ఇప్పటికైనా కానీ వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి గతంలో ఇదే వేదికగా చెప్పాం. 100% ఇవాళ అదే జరిగింది. వైసీపీని బంగాళాఖాతంలో కలిపేశాం. జనసేన పార్టీ 100% ప్రపంచంలో ఇది ఒక అరుదైనటువంటి రికార్డు. ఇది జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం, ఆయన ఆకాంక్ష మేరకు, రాష్ట్ర అభ్యున్నత మేరకు త్యాగం చేసి వ్యతిరేకతోడు చేరిన మనం రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఏదైతే తెలుగుదేశం పార్టీ బీజేపీని యాగం చేసి కూటమిగా ఏర్పడితే 21 సీట్లలో అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి 2 పార్లమెంట్ సీట్లలో పోటీ చేసి 100% గెలుపన్నది సాధించడం అనేది ప్రపంచ చరిత్రలో అది పవన్ కళ్యాణ్ గారికి దక్కింది, జనసేన పార్టీకి దక్కిందని చెప్పి సగర్వంగా చెప్పగలం. ఇంత పెద్ద విజయాన్ని రాష్ట్ర ప్రజలు అకుంఠిత దీక్షతో రాష్ట్ర అభివృద్ధి కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఇచ్చారు. మా జనసేన పార్టీ పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో 10 స్థానాల్లో 50,000 పైన మెజార్టీతో గెలిచారు మా అభ్యర్థులందరూ కూడా. ఉమ్మడి విశాఖ నుంచి పోటీ చేసిన వారికి 48,000 కన్నా ఎక్కువ మెజార్టీతో గెలిచారు. పెందుర్తి పంచగడ్డ రమేష్ బాబు గారు 81,000, విశాఖ సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు 64,000, అనకాపల్లి కొనతాన రామకృష్ణ గారు 66,000, సుందరం విజయ్ కుమార్ ఎలమంచిలి ఆయన 48,000 మెజార్టీతో ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా గెలిపించి ఆశీర్వదించారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారి కష్ట పెట్టినటువంటి గడ్డ ఏదైతే ఉందో ఆ గడ్డ మీద వైసీపీకి సరైనటువంటి గుణపాఠం చెప్పాము. ప్రకృతి విఘాతం చేశారు, ఋషికొండను నాశనం చేశారు, విధ్వంసం, అరాచకం, అవినీతి, అన్యాయానికి పాల్పడినటువంటి ఈ వైసీపీ పెద్దలకి ఇవాళ రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పారు. కనీసం విశాఖ ఎంపీగా ఉన్నటువంటి, గత ఎంపీగా ఉన్నటువంటి ఎంబీవి క్రైస్తవ రాష్ట్రం దోచేశాడు, డైకోన్ కోడలు మూసేశాడు, విశాఖ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. పదే పదే దేవుడి ఆస్తుల్ని ఓటమిపై స్పందించిన వైసీపీ అభ్యర్థి కేకే రాజు. నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి కలిగించాయని విశాఖ ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం బుధవారం ఆయన స్పందించారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందించామని అన్నారు. అయినప్పటికీ ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా ఓట్లు వేశారో అర్థం కావడం లేదని అన్నారు. 6 సంవత్సరాల కాలంలోనే నాకు అన్ని రకాలుగా కూడా నా వెన్నంటి నడిచిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా శ్రేయోభిలాషులకు, మిత్రులకు, అతి ముఖ్యంగా నా కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ఒక నాయకుడిగా, ఒక సేవకుడిగా
నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేసి నాకు రాజకీయంగా ఈరోజు ఓటమి పాలైన రాజకీయంగా నాకు గుర్తింపు తీసుకొచ్చిన పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి కూడా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము చిత్తశుద్ధితో ఈ నియోజకవర్గానికి సంబంధించి 5 సంవత్సరాలుగా 2019 నుంచి మొన్న ఎన్నికల వరకు కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా నిజాయితీతో చేశాం. అవినీతి రహితంగా నేనైతే ఎక్కడ కూడా నాకున్న ఏ అధికారాన్ని కూడా సులాభం కోసం, స్వార్థం కోసం కాకుండా నా వ్యాపారాలను కూడా పక్కన పెట్టి మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం. మనకున్న ప్రతి అవకాశాన్ని కూడా ప్రజాసేవకు వెచ్చించాలి అని ఎప్పుడు కూడా ఏ కోణంలోని కూడా ఎప్పుడు కూడా అధికార దర్పాన్ని ప్రదర్శించకుండా అధికారులతో సమన్వయం చేసుకుని ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ, ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు సంబంధించి ప్రతి సమస్య పైన కూడా నిస్వార్థంగా నిజాయితీగా స్పందించి నిజాయితీగా ప్రజలకు సేవ చేశాం. ఎప్పుడూ కూడా వ్యక్తిగత జీవితానికంటే కూడా వ్యక్తిగత జీవితాన్ని, ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి పార్టీ కార్యక్రమాల కోసం, ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాల కోసం ఏ అవకాశం ఉన్నా ఏదో రకంగా మనం వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని అన్ని రకాలుగా కూడా పాటుపడ్డాం. కానీ ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుని తప్పకుండా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడో తప్పకుండా ప్రజలు ఏదో కోణంలో ప్రజల్లో అసంతృప్తి అనేది ఉంది. దాన్ని అయితే మేమైతే గమనించలేకపోయాం. ఎందుకంటే ఏదో పెద్దలు చెప్తూ ఉంటారు, ఆట ఆడేవాడికి ఆటలో లోపాలు తెలియవు, పైన వాళ్ళకి. దాన్ని మేము గమనించలేకపోయాం. మేమైతే ఏమరపాటుగా ఉన్నాం. 100% నాకు తెలిసి నేను మాట్లాడేది తప్పైనా ఒప్పైనా ప్రజలు మమ్మల్ని అయితే ఏమార్చారు. జనరల్గా ఎప్పుడైనా ప్రజలు ఓపెన్ అవుతారు. మొట్టమొదటిసారి అంటే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 6 సంవత్సరాలైనా నాకు సుమారుగా ఒక రాజకీయాల మీద, రాజకీయ విశ్లేషణ అన్న చాలా రాజకీయ నాయకుల జీవితాలు చదివాం. ముఖ్యంగా 94 నాకు తెలిసి ఈ టైపు, ఎందుకంటే రకరకాల ఎన్నికల్లో ఒక ప్రభంజనాలు వస్తూ ఉంటాయి. ఇది ప్రజల దగ్గర నుంచి ప్రజలు మొట్టమొదటిసారి రాజకీయ నాయకుల్ని వాళ్ళకున్న ఇబ్బందిని బయటపడకుండా ఎవరు అడిగినా సరే తల ఊపి ప్రజలు ఏమార్చడం అనేది, నాకు తెలిసిన భాషలో ప్రజలు పార్టీని ఏమార్చడం అనేది నాకు తెలిసి నాకున్న అనుభవంలో, నాకు తెలిసిన రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి ప్రజలు రాజకీయ నాయకుల్ని, పార్టీని కానీ ఏమార్చి వాళ్ళు అనుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా వాళ్ళు డిసైడ్ అయింది ఏదైతే వాళ్ళు అనుకున్నారో మనసులో ఉందో దాన్ని వాళ్ళు అమలు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర్పునిచ్చారు. తప్పకుండా ఆ తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ప్రజా తీర్పుని ఎవరైనా సరే గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నాపై పోటీ చేసి గెలిచిన కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ ధర్మవరం వైసీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి తన ఓటమిపై భాగోద్వేయం పోస్టు చేశారు. తను వైసీపీ పార్టీ ఏ కారణంతో ఓడిపోయామో అంతుపట్టడం లేదని అన్నారు. నాన్ లోకల్ వ్యక్తి అయిన సత్యకుమార్ గెలుపొందడం ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. మొదటగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసము, నా కోసము పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రజలు అందరికీ కూడా పేరు పేరు
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ ఈ విధంగా. అండ్ గెలిచినటువంటి సత్యకుమార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. ఇట్స్ బిగ్ క్వశ్చన్ నాకు, అసలు ఎక్కడ ఏమి చేశాము అని. అంటే ఓవరాల్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నేను కావచ్చు, ఎప్పుడు కూడా పేదవాళ్ళకు అండగా ఉండాలా, పేదవాళ్ళకు తోడుగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. నేను అదే విధంగా ఆలోచించినాను. ఈ 5 years అయితే అసలుకు నేను ఎక్కడన్నా విజయవాడ అలాంటి ప్రాంతాలకు పోయి రాత్రి 2 గంటలకు వచ్చినా కానీ మళ్ళీ పొద్దున్నే 7 గంటలకల్లా లేచి ఇంటింటికి వెళ్ళి తిరగడం జరిగింది. వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అన్నీ చేసిన. కేవలం 2 నెలల్లో వచ్చి అసలు అతను ఎవరో తెలియదు, పాడు తెలియదు. ఎక్కడైనా పోయి మామూలుగా జనరల్గా పోయి కూర్చొని నిలబడినా కానీ ఎవరు జనాలు కనుక్కోలేరు. దీంట్లో మరి ఐ ఫీల్ రియల్లీ సాడ్, బాధ అనిపించేస్తుంది నిజంగా. ఎందుకంటే అరే ఏంది మనం ఇంత కష్టపడి, మగ్గమ్మ వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఎంటపడి భిక్షాటం చేసి డబ్బులు ఇచ్చినాము, నీళ్లు లేక అల్లాడిపోతుంటే తాగునీళ్ళు ఇచ్చినాము, రోడ్లు లేదంటే రోడ్లు ఇచ్చినాము, ఎన్ని కావాలన్నీ చేసినాము. సో ఐ ఫీల్ రియల్లీ వెరీ బ్యాడ్. సో నిజాయితీగా ఉంటే సరిపోదు, కేవలం అబద్ధాల మీదే బతుకుతేనే బాగుంటుందనే ఆలోచన ఉందేమో తెలియదు. కానీ మనం అది ఆడలేకపోయినాం. ప్రతిసారి కూడా ఇంటికి వచ్చిన ఎవరికే గానే ఇబ్బంది పెట్టకూడదు, న్యాయం చేయాలనే ఒక ఆలోచన ధోరణితోనే పనిచేసుకుంటూ రావడం జరిగింది. కానీ దురదృష్టం అదే జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. మొట్టమొదటిసారి ఒక నాయకుడు పేదవాళ్ళకు మేలు జరగాలి అని ఆలోచించాడు. మేబీ సంక్షేమం ఎక్కువగా చేసి ఉండొచ్చు, ఎప్పుడు లేనంత మాత్రాన అభివృద్ధి జరగలేదు అనేది మాత్రం అబద్ధమే కదా. మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అసలు అవినీతి లేకుండా జరగడం ఏంది? ఇంతకుముందు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉండేది, వాటిని కూడా చూడలేకపోవడము దురదృష్టకరమే అనుకోవాలి. సో ఏదేమైనప్పటికీ కూడా నేను దగ్గర ఒక పోస్టల్ బ్యాలెట్తో చూసుకుంటే 2600 ఎంతతో ఓడిపోవడం జరిగింది. ధర్మవరం పట్టణంలోనే నేను నిరంతరము ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. అయినా కానీ తెలుసు మరి ఏమి వాళ్ళకు నచ్చిందో, కొత్తగా వచ్చింది, ఏమి నన్ను ద్వేషించినారు, ఏదైనప్పటికీ కూడా ఇది ఏ రాజకీయ పార్టీకైనా ఇది ఒక గుణపాఠం లాగానే. ఎందుకంటే ఇంతకుముందు జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పినట్టు అంతమందికి ఒక మేనిఫెస్టో చెప్పి ఆ మేనిఫెస్టోలో 99% చెయ్యాలి అనే ఆలోచన. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన వాళ్ళందరూ మర్చిపోయేవాళ్ళు, పక్కన పడేసేవాళ్ళు. సో దానికి కర్నూలు చావుకు చాలా ఉన్నాయని చెప్పి అబద్ధాలు అనే దాంట్ల మీద ఈ టైటిలింగ్ యాక్ట్ అంటారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు, ఇది అంటారు. అరే కొద్దిగన్నా కామన్ సెన్స్గా ఆలోచించారు. గవర్నమెంట్ ఇచ్చిన ఇంటి పట్టాలకే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇచ్చినాడు. గవర్నమెంట్ ఇచ్చిన ఇంటి పట్టాలకే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇచ్చినాడు. అది కూడా మాట్లాడితే ఎట్లా? గవర్నమెంట్ ల్యాండ్లకే రిజిస్ట్రేషన్ చేపించి ఒరిజినల్ పత్రాలు ఇచ్చినాడు. మీ భూములు జగన్ రెడ్డి తీసుకుంటాడంటే ఎలా నమ్మగలిగిన? అదొక కారణం అయ్యింటే అది ఎలా నమ్మగలిగినారో ఏమో కానీ అర్థం కావట్లేదు. మీడియాను కూడా 5 ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టారని నారా చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తెచ్చారు. అధికారం ఉంటే ఎవరినైనా ఏదైనా చేయవచ్చనే దాడులు చేశారు. విశాఖకు వెళ్తే పవన్ ని వెనక్కి పంపించేశారు. కొంతమంది భయపడి రాలేకపోయారు, ఎదిరించలేకపోయారు. నా కళ్ళ ముందర ఒక రైతు చూస్తే ఆ పొలం పక్క నుండి ఇసుక తీసేస్తే అక్కడ భూగర్భ జలాలు ఉండవు, వ్యవసాయానికి నీళ్లు కూడా కొరత వస్తుంది, పక్క నుండే పొలాల్లో కూడా నీళ్లు ఉండవు. కానీ మాట్లాడే సాహసం చేయలేకపోయాడు. ఆయన కళ్ళ ముందర ఆయన పొలంలో మట్టి తీసుకుపోతా ఉంటే ఎదిరించలేని నిస్సహాయ స్థితికి వచ్చాడు.
మా వాళ్ళు పోతే హౌస్ అరెస్టులు చేశారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, చాలా జరిగాయి. అవన్నీ కూడా ఏ విధంగా చేయాలో చేస్తున్నాయి. మళ్లీ వ్యవస్థలన్నీ కూడా పునరుద్ధరించాల్సిన బాధ్యత ఉంది. అదే మరిగా మాకు ఒక 4-5 రోజులు ఇవన్నీ చూసిన తర్వాత డెప్త్కి పోయిన తర్వాత మీరు పేపర్లో రాసినట్టు కానీ మేము మాట్లాడినట్టు కానీ ఒక లెవెల్లో ఆగిపోయినాయని నా ఉద్దేశం. ఎందుకంటే నేను రాజకీయాలు 40 ఏళ్లు చూశాను. ప్రభుత్వాలను మేము అధికారం ఉన్నప్పుడు చూశాను, బాగు చేసి మళ్ళా అపోజిషన్కి వస్తానే వీళ్ళు నాశనం చేస్తే మళ్లీ నేను అధికారంలోకి వస్తానే దాన్ని బాగు చేయాలంటే ఎన్ని కష్టాలు ఉన్నాయో నేను చూశాను. ఒకప్పుడు పవర్ సెక్టర్ మీరు చూస్తే కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నుంచి హైదరాబాద్లో విద్యుత్ సౌధ దగ్గర రాఘవరెడ్డి ఉండేవాడు, కమ్యూనిస్ట్ లీడర్. నల్గొండ నుంచి రైతులు తీసుకొచ్చి సమ్మర్ వస్తే అసెంబ్లీ ఏప్రిల్లో ఉంటే గొడవలు. సగం టైం మేము కరెంటు కొరత పైనే చర్చించేవాళ్ళం. దట్ వర్ ది డేస్. అలాంటిది నేను 1999 నుంచి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి 2004కి సర్ప్లస్ బాధ్యతతో క్వాలిటీ పవర్ ఇవ్వడం మొదలుపెట్టాం. 2014కు మళ్లీ 22 మిలియన్ యూనిట్లు ఆంధ్రప్రదేశ్లో కొరత కరెంటు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. తర్వాత మళ్లీ సెట్ చేసి 2 నెలలు 3 నెలలు కరెంటు కొరత లేకుండా చేసి వ్యవస్థలన్నీ పటిష్టంగా చేసి సోలార్ విండ్ తీసుకొచ్చి కాస్ట్ తగ్గిస్తే ఇప్పుడు మీరు చూశారు ఎంత పవర్ ఛార్జెస్ పెంచారు. 9 సార్లు పెంచారు. ఎందుకు పెంచారో నోబడీ నోస్. దానికి రీజనే లేదు. ఇప్పుడు ఎక్కడుందో దాన్ని ఎత్తుక్కుంటే ఎంత లోతు పోయిందో కూడా తెలియదు. దాన్ని ఏ విధంగా రిపేర్ చేయాలి, ఎంత డబ్బులు తెచ్చారు, ఏ పేరుతో తెచ్చారు, అవన్నీ ఒక వ్యవస్థను కాదు, సంబంధం లేని వ్యవస్థతో డబ్బులు తీసుకొచ్చి సంబంధం లేని డిపార్ట్మెంట్కి ఇచ్చారు. ఇలాంటి చాలా ఉన్నాయి. అవన్నీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు కూడా చెప్తాం. అల్టిమేట్ గా ఇదేదో మేము అధికారం అంటే జుబిలియంట్ గా బ్రహ్మాండంగా ఉందనుకోవడానికి కాదు. ఒక బాధ్యతతో మా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఈ ప్రజల్ని మళ్లీ ఒక దారి చూపించే మార్గం మేము చూపిస్తాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఇదే అసెంబ్లీలో నాకు మా కుటుంబానికి మా మిస్సెస్కి జరిగినటువంటి అవమానానికి నా జీవితంలో ఎప్పుడూ బాధపడలా. నా మీద బాంబులతో దాడి చేసినప్పుడు కూడా వీరోచితంగా ఎదుర్కొన్నా. 2003 సెప్టెంబర్ అక్టోబర్ నాకు ఇప్పటి కూడా జ్ఞాపకం. ఆ రోజు నా మీద బాంబులు చేసినప్పుడు చాలా ఒక పానిక్ రియాక్షన్లో కూడా నేను భయపడలేదు. అలాంటి వ్యక్తిని మీరు చూస్తే అది ఆ సంఘటన చూసిన తర్వాత ఇలాంటి కౌరవ సభలో ఉండడం కరెక్ట్ కాదని అసెంబ్లీలో చెప్పి దానికి కూడా మైక్ ఇవ్వకపోతే చెప్పేసి బయటొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి అనౌన్స్ చేశాను. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ చేసి అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పాను. నేను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశాను దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు. మామూలుగా సహకారం కాదది. నేను ఇన్ని సంవత్సరాలు చాలా ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వైఎస్ఆర్సీపీ నేత కాకాని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అండగా నిలిచిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలపడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్ అనేక సంస్కరణలు చేపట్టారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అవకాశం కల్పించడం జరిగింది. ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో
ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు పట్ల మాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది, బాధ వేసింది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాడు. దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా సంస్కరణలకు నాంది పలికాడు. ఈరోజు విద్య విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, వ్యవసాయం విషయంలో కానీ, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు సంక్షేమం అందించడంలో కానీ, ఎన్నికలకి 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే నేను ప్రజలకు చేస్తానని చెప్పి ప్రకటించాడో దాదాపుగా 99% వాటిని అమలు చేయడంలో కానీ, ఎక్కడ రాజీ పడకుండా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా పేదవాడికి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకి అండగా నిలవడం జరిగింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరం గౌరవించాలి. ప్రజలు ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటి అనేటువంటిది కూడా మేము ఒకసారి అంతర్గతంగా పార్టీలో కూడా సమీక్షించుకోవడం, దానికి సంబంధించినటువంటి ఒకసారి ఎందుకు జరిగిందనేటువంటి దాని మీద కూడా ఒక ఆలోచనకు రావడం జరుగుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అండగా నిలిచినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జిల్లాకు సంబంధించి పోరాడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రమైనటువంటి కృషి చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసినటువంటి ప్రతి నాయకుడికి, కార్యకర్తకి జిల్లా నాయకత్వం పక్షాన అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అధికారం అనుభవించినటువంటి వ్యక్తులం, ప్రజలు ఇచ్చినటువంటి అవకాశంతో శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళం, మా అందరికీ ఆ గౌరవము గుర్తింపునిచ్చినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రజలతో మమేకమయ్యామో, అధికారం ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా అయితే సేవలు అందించామో, అధికారం లేకపోయినా ప్రజాప్రతినిధులుగా మెలిగినటువంటి వ్యక్తులుగా, పోటీ చేసినటువంటి వ్యక్తులుగా జిల్లాలో ఉండేటువంటి అందరితో కూడా మాట్లాడుకున్నాం. నాయకులు అందరితో కూడా ఈరోజు అందరం కలిసి అధికారం ఉన్నా లేకపోయినా, పదవులు ఉన్నా లేకపోయినా ప్రజాసేవలో ప్రజలతో అందరితో మమేకమయ్యేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం, మా భవిష్యత్తు ప్రణాళిక కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏ ఒక్క నాయకుడు, కార్యకర్త కూడా కష్టం కానీ నష్టం కానీ కలగకుండా అన్ని విధాలా అండగా నిలవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పార్టీని నమ్మి కష్టపడి ఓట్లు వేయించినటువంటి నాయకులకి, మరీ ముఖ్యంగా కార్యకర్తలకి ఇటువంటి పరిస్థితుల్లో అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు, ధైర్యంగా ముందుకు వెళ్లాల్సినటువంటి సందర్భం. కాబట్టి అందరం జిల్లాలో ఉండేటువంటి ప్రతి నాయకుడు కూడా కార్యకర్తకి, స్థానికంగా ఉండేటువంటి నాయకులకి అండదండలు అందించడం, సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాం. రాబోయేటువంటి రోజుల్లో జరిగినటువంటి ఈ అపజయం ఏదైతే ఉందో దీనిని సమీక్షించుకొని మరలా ఎక్కడ పొరపాట్లు దొరలేవో వాటిని సవరించుకొని ప్రజలతో మమేకమై ప్రజలతో నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో కొనసాగుతాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరింత బలపరచడానికి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎదుగుదలకి అన్ని విధాలు కూడా అందరం కలిసి కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే నాయకులకి, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆయన విధానాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకునో ఈరోజు ఎవ్వరు ఊహించినటువంటి విధంగా అనేక రకాలైనటువంటి సంస్కరణలు, ఇంగ్లీష్ విద్య దగ్గర నుంచి, ఈరోజు మనం నాడు నేడు కింద స్కూళ్లను బాగు చేసిన దగ్గర నుంచి, ఊళ్ళల్లో రైతు భరోసా కేంద్రాలు స్థాపించడం దగ్గర నుంచి, హెల్త్ క్లినిక్లు తీసుకురావడం దగ్గర నుంచి, హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బందిని భర్తీ చేయడం దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సంస్కరణలు, సచివాలయ వ్యవస్థను తీసుకురావడం, వాలంటరీ వ్యవస్థను జోడించడం, దాని ద్వారా ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంటి వద్దకే చేరేటువంటి విధంగా పార్టీలతో సంబంధం లేకుండా